విశాఖలో పండగ పూట విషాదం నెలకొంది. కప్పరాడ మధుసూదన్ నగర్ లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది ఒక మహిళ. లక్ష్మీ ప్రసన్నగా తెలుస్తోంది. ఇక ఏడాది నుంచి భర్తతో దూరంగా ఉంటోంది లక్ష్మీ ప్రసన్న. ఒంటరి జీవితం భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల కుమారుడిని తల్లి దగ్గర ఉంచి ఆత్మహత్య చేసుకుంది లక్ష్మీ ప్రసన్న. ఆత్మహత్యకి ఇంకా కారణాలపైన కంచరపాలెం పోలీసులు విచారిస్తున్నారు. సంవత్సరం కాలంగా భర్తతో దూరంగా ఉంటూ ఒంటరి జీవితాన్ని గడపలేకపోయినటువంటి లక్ష్మీ ప్రసన్న తనకు 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుణ్ణి తల్లి దగ్గర వదిలేసి వెళ్ళి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సో ప్రజెంట్ ఈ వార్త విశాఖలో ఒకసారిగా సంచలనంగా మారింది. ఒక మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని సజీవ ధనమైన నేపథ్యంలో విశాఖలో ఒకసారిగా అక్కడ హైటెన్షన్ వార్త నెలకొంది. ముఖ్యంగా ఈ లక్ష్మీ ప్రసన్న వార్త అందరూ కూడా పండగ పూట ఇటువంటి విషాద వార్త కొంత ఆందోళన కలిగిస్తోంది. ఎస్, లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్యకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కంచరపాలెం పోలీసులు విచారిస్తున్నారు. అసలు కారణం ఏంటి? ఏదైనా సూసైడ్ నోట్ లాంటిది ఉందా? ఎవరైనా వేధించారా? నిజంగా ఏమైనా జరిగిందా? అసలు భర్తకు దూరంగా ఉండడం గల కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తన కుమారుడిని తల్లి దగ్గర ఉంచి వెళ్ళిపోయి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ శివరామకృష్ణ అందిస్తారు. ఎస్ శివరామకృష్ణ, లక్ష్మీ ప్రసన్నకు సంబంధించి ఆత్మహత్య విషయంలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మనోజ్, నిజంగా ఇది పండగ పూట విశాఖలో వివాహిత సూసైడ్ అనేది నిజంగా ఇది చాలా విషాదం అని అంటున్నారు స్థానికులు. అయితే నిన్న రాత్రి లేట్ నైట్ లో జరిగింది ఈ ఇన్సిడెంట్. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి, 5th టౌన్ పోలీస్ స్టేషన్, కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మధుసూదన్ నగర్ లో ఈ వివాహిత బుధవారం అయితే ఆత్మహత్య చేసుకుంది సంక్రాంతి పూట. అంటే మనకు తెలిసి వచ్చింది, బుధవారం తెలిసి వచ్చింది, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి మట్టికి నిన్న మంగళవారం లేట్ నైట్ అయితే జరిగింది ఇది. అయితే నిజంగా వివరాల్లోకి వెళ్తే లక్ష్మీ ప్రసన్న 25 సంవత్సరాలు ఏడాది కాలంగా భర్తతో అయితే దూరంగా ఉంటుంది. మనోజ్, కుటుంబ కలహాలు, ఒంటరితనం భరించలేక 2 ఏళ్ల కుమారుణ్ణి తన తల్లి వద్ద అయితే వదిలి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు అయితే చెబుతున్నారు. అయితే కంచరపాలెం పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈవిడేమైనా సూసైడ్ నోటిఫికేషన్ ఏమైనా పెట్టిందా లేదంటే ఏంటి అని చెప్పి అనే కోణంలో అయితే పోలీసులు అయితే ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. అయితే స్థానికులు సమాచారం అయితే ఈ ఎవరైతే ఈ లక్ష్మీ ప్రసన్న అయితే ఉన్నదో మానసిక పరిస్థితి అయితే బాగోలేదు. అందులోని తన భర్త సంవత్సరం కాలం నుంచి దూరంగా ఉండడం, ఇవన్నీ భరించలేక తను సూసైడ్ చేస్తుందని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. మనోజ్, రైట్, ప్రజెంట్ ఆత్మహత్య గల కారణాలు ఏంటి? ఏదైనా సూసైడ్ నోట్ లాంటిది పొందుపరిచిందా? పక్కా ప్లాన్ ప్రకారమే తన కొడుకుని తల్లి దగ్గర వదిలేసి ఆత్మహత్యకు పాల్పడింది కాబట్టి దానికి కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఏమైనా సూసైడ్ నోట్ లాంటిది పొందుపరిచిందా? అంటే భర్త నుంచి దూరంగా ఉండడమే కొంత ఇబ్బందిగా ఉందనే విషయాన్ని వెల్లడించింది ఆవిడ? లేదా, లక్ష్మీ ప్రసన్న అయితే ఈ తల్లి వద్దకు వెళ్ళి దూరంగా ఉన్నారు. వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండి తల్లి వద్దకు వెళ్ళి కొడుకుని చెప్పి మళ్ళీ వస్తాను, వచ్చి తీసుకెళ్తానని చెప్పి సూసైడ్ నోట్ అయితే ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలంలో అయితే ఎక్కడ దొరకలేదు. అయితే కంచరపాలెం పోలీసులు అయితే ఎందుకు ఇది ఆత్మహత్యకు గల కారణాలు ఏంటని చెప్పి ఇన్డెప్త్ గా ఇంట్రాగేట్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మటుకి ఈ భర్త అయితే ఈవిడ దగ్గర ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ఈవిడ ఈ రాత్రి ఇలా జరగడంతో మొత్తం కుటుంబీకులు ఏం చెప్తున్నారు? తల్లి తండ్రి వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే తన కుమారుణ్ణి వదిలేటువంటి సమయంలో, తల్లి దగ్గర వదిలే సమయంలో ఏమైనా ఆందోళనకరంగా పరిస్థితి కనిపించిందా? లేదంటే బాధగా ఉందా? ఏదైనా తల్లితో చెప్పుకుందా? అటువంటి విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా? మనోజ్, యాక్చువల్ గా లక్ష్మీ ప్రసన్న అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ తల్లి దగ్గరికి ఎక్కువ పెడుతుంటూ ఉంటారు. అలాగే అదే కోణంలో తల్లి దగ్గరికి విడిచిపెట్టి వెళ్ళిందని చెప్పి అనుకున్నా తప్ప తిని ఇలా ఆత్మహత్యకు పాల్పడుతుందని చెప్పి తల్లిదండ్రులు అయితే ఎవరో ఊహించలేదు. అయితే ప్రధానంగా వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ దూరంగా శ్రీకాకుళంలో ఉండడంతో వీళ్ళు ఇంకా తల్లిదండ్రులు అయితే చేరుకోలేదు. అయితే రాత్రి జరిగిన సంఘటనలో ఈ సజీవ దహనం అవడంతో హుటాహుటిన పోలీసులు అయితే హాస్పిటల్కి అయితే తరలించారు. అప్పటికే ఈ లక్ష్మీ ప్రసన్న అయితే మృతి చెందినట్టు అయితే నిర్ధారించారు పోలీసులు, డాక్టర్లు. అయితే దీన్ని కేజీహెచ్ మార్చి వద్ద అయితే ఈ లక్ష్మీ ప్రసన్న మృతదేహం అయితే ఉంది. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే వచ్చి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అంటే తను పెళ్లి చేసుకున్నటువంటి భర్త ప్రవర్తన ఈ రకంగా అమ్మాయి ఆత్మహత్యకు దారితీస్తున్న విషయాన్ని ఏం చెప్తున్నారా? అయితే తల్లిదండ్రులు అయితే ఇంకా రావాల్సి ఉంది. మనోజ్, అయితే చుట్టుపక్కల వాళ్ళు తెలియజేయడం ఏంటంటే భర్త వ్యక్తిగతంగా మంచి ఆయనే, అయితే తిన మానసిక పరిస్థితి ఏది బాగోక కొంచెం విధిగా ప్రవర్తించడంతో భర్త అయితే దూరంగా ఉన్నాడు.
ఆ నేపథ్యంలో అయితే తను మనస్తాపానికి అయితే గురయ్యి తను అసలు మిగతా బయట వాళ్ళతో కూడా అసలు చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటూ తన మానసిక ప్రవర్తన అయితే అందరికీ తెలిసే విధంగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఆవిడ ఈ విధంగా చేసుకుందని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు మనోజ్. ఇంకా తల్లిదండ్రులు అయితే రావాల్సి ఉంది. తల్లిదండ్రులు అయితే వచ్చి మార్చి దగ్గర ఉన్న మృతదేహాన్ని అయితే కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. రైట్ శివరామకృష్ణ, మొత్తం మీద విశాఖలో పండుగ పూట విషాదం నెలకొంది. ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఒక 2 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఆవిడకి భర్త నుంచి ఏడాది పాటుగా కొన్ని మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటుంది. ఒంటరిగా జీవించేటువంటి ఆ జీవితం నచ్చకనా లేకపోతే ఏం జరిగిందేమో కానీ మొత్తం మీద అయితే లక్ష్మీ ప్రసన్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి వార్త సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ప్రస్తుతం కంచరపాలెం పోలీసులు ఇంకా లోతుగా విచారిస్తున్నారు. మరి ఆమె ఆత్మహత్య గల కారణం ఏదైనా సూసైడ్ నోట్ లాంటిది కానీ ఇంకేదైనా పొందుపరిచిందా, ఏం జరిగి ఉంటుందని ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. తల్లిదండ్రులు అయితే భర్తే కారణంగా చెప్తున్నారు. కానీ చుట్టూ వారు కొంతమంది మాత్రం ఆమె మానసిక స్థితి బాలేదనే విషయాన్ని ఏదో వెల్లడిస్తున్నట్టుగా ప్రతినిధి శివరామకృష్ణ చెప్తున్న ప్రకారంగా అర్థమవుతోంది. సో ఏదేమైనా కూడా పండుగ పూట ఈ వివాహిత ఆత్మహత్య రైతు సోదరులకు, డీలర్లకు, శ్రేయోభిలాషులకు జెంటెక్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మిరప పంటలో రోగనిరోధక శక్తిని పెంచి అధిక దిగుబడి రావడానికి జెంటెక్ వారి సూపర్ సెలెక్ట్